रावसिन के आयो मुझके रावसिन का देश रावसिन का वही होटल वीडियो दिया ना सेनी
కాదు అటు తిరిగేటాళ్ళకి ఎక్కువ అది వాటి పోవాలా ఇటు పోవాలా చీకటి కాదు కొంచెం పత్తి తీయాలి నాటు పెట్టాలని తిప్పలే ఉంటుంది ఎందుకంటే పొద్దుగా పని చేసి కొంచెం రాత్రిపూట ఎట్లా కొంచెం తిప్పలే ఇక ఏదైనా తెల్లారంగా 4 దాటినాక ఇక అమ్మా ఏంది ఎర్రటి వాళ్ళు వచ్చిన నగలు కొట్టుకున్నావా ఏం చేయండి బాగా ఇట్లా అట్లా ఇట్లా అట్లా వయమ్మా అమ్మా నాకు పూరస్థితి చెప్పమందువా అదే దానికోసారి అడిపోతారో దానికోసారి ఇటు పోతారో ఏదైనా సైడ్ ఉన్నదా చెప్పొచ్చినా అదే గిట్టుపోయి అతను వీడు ఉంటున్నావా ఎట్లా నాకు చెప్తాను అరే సగం వస్తాను సగం సగం వస్తాను సగం ఇప్పుడున్నది కాదు మొత్తం అంటున్నది ఎట్లా చేసినా మరి 2 నెంబర్లు తీసుకున్నావా అమ్మా చెప్పండి ఈ సంస్కారం వీళ్ళందరికీ నేను చెప్తాను నా ఒక్కది లెక్క కాదు నేను ఎప్పుడైనా అడుగుతాను లంకాపురము పరిపాలించేటి బావరి బ్రహ్మ చిన్ని చెల్లెలు నా నామము సుర్పరక్క అంటారు అవును నామస్వామి మధుకర్ గారు రాముని పాత్ర వేసిన మధుకర్ గారు చింతన రామాయణానికి ఇంకెవరికన్నా కొంచెం దగ్గర చుట్టాలుగా మరి ఏదన్నా కొంచెం గిట్లా గిట్లా ఉంటాయి చూడు గిట్లా ఊరు గివులని అంటారు అలాంటి ఏం లేదు అనరాదు కానీ లవాని అనరాదు కానీ ఏదైనా ఉన్నదా కొంచెం సైడ్ అలాంటి ఏం లేవు మాట అలాంటివి ఉండవు ఏముండదా అవును ఉండవు ఏం మొత్తం అవును ఎప్పుడన్నా అట్లా ఈ ఫోన్ చేసుడు లేకపోతే ఈ ఫేస్బుక్ రాసుడు కానీ ఏం లేదా అలాంటివి ఏం లేదు సేవగా నువ్వు మంచిదా నిజమా ఇది అవును నేను నమ్మలా అవును ఏ ఎత్తురాంతో చూస్తారా అనేది చెప్పిన చరిత్ర మొత్తం చెప్తున్నా నేను నమ్మేది నమ్మది ఇప్పుడే చెప్తాను నా చరిత్ర చెప్పమందువా లంకాపురము పరిపాలించేది రావణి బ్రహ్మ చిన్ని చెల్లెలు నా నామము సుగంధి అని అందుకు చూడండి అవును అయితే నీకు పెళ్లి లేదు పేరాటం లేదు ఏది లేదా పెళ్ళి అయింది నాకు ఒక కుమారుడు అంటే పెళ్లి కాక ముందు పుట్టినా పెళ్లి అయినా పెళ్లి అయిన తర్వాత పుట్టాడు ఇప్పుడు బయట పడ్డదా లేదు అసలు రాను ఇక చూడు ఇక ఇట్లనే ఒక్కొక్కటి బయట పడతాయి అయితే అమ్మా అయితే నీ భర్త లేడా మరి చనిపోయాడు అంటే ఇప్పుడు ఒక్కో దానికి 2 రోజులు పోతాను అన్నట్టు అమ్మరు లేదు అందుకే నువ్వు తప్పిస్తాను అసలు అర్థం నాకు చెప్తలేదని నువ్వు తప్పించేది నాకు చెప్తలేదు నీకు పెళ్లి అయింది బిడ్డుడు నీకు పెళ్లి అయింది కొడుకు పుట్టిండు అది గంగలు కలిపినావు మళ్ళా ఇంకొకరి గురించి తిరుగుతాను నాకు తెలుసు ఆ విషయం అలాంటి ఏం లేదు నాకు తెలియదు నీ మట్టలు తీసినావు అది ఎందుకంటే నేను ఎందుకు కోరలేకుంటా నేను జోరుతారు కానీ చూడలేదు నీ గిజాన్ని కోరడు పుట్టినాక నీకు ఎంత ఈ సోపు ఎందుకు ఈ సోమను అయ్యో నా భర్త చనిపోయాడు భగవంతా నేను ఏదో ఇప్పుడు కష్టం చేసుకొని భర్తనని ఉన్నదానికి ఫోన్ చేసుకుని తట్టుకున్నా చెప్పు అలాంటి ఏం లేవు ఏం లేదు కదా ఎక్కడ ఎక్కడ మరో వాళ్ళు ఉండేది అన్నీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ నాదే ఓడి వినవా ఇగో ఇదే మాట ఎందుకంటే ఉండాలి మరి అమ్మాయికి నువ్వు చెప్పిన చరిత్ర చెప్పిగా నా కుమారుడు అమదాసురుడు ఈ వనంతరంలో జపం చేస్తున్నాడు అంతేనా అతన్ని చూడడానికి నేను వెళ్తున్నాను కొడుకు దగ్గరికి పోతాను అంటే అందుకే ఇట్లా ఎన్నుకోని ఏదో తయారైపోతాను కొడుకు దగ్గరికి పోయి చూసి హాస్టల్ లేని కొడుకుని ఇక్కడ జంగలనే ఉంచినవి తపస్సు చేస్తున్నా తపస్సు చేస్తాడు మంచిదే తపస్సు చేస్తే ఆయన వెళ్ళి చెప్తున్నాం తపస్సు చేస్తాడు ఇంకా చెప్పలేదు చరిత్ర సుఖు కుమారా జమదాసురా ఎచ్చట ఉన్నావురా నా కనులకు కానరాకి ఉన్నావు కదా కుమారా జమదాసురా ఎచ్చట ఉన్నావురా చెప్పకూడదు అయిపోయింది లేదు ఇదే ముఖ్యమైన పడి ఉన్నారే ఎవరు నిన్ను ఈ గతి చేసిన వాళ్ళు ఎచ్చట ఉన్నారు వాళ్ళు ఏంటి ఓ సూర్పనక్క నీ కుమారుడైన చంబకాసురుని ఈ వనాంతరంలో రామలక్ష్మణుడు నివసించి ఉన్నారు. నీ కుమారుడైన చంబకాసురుని ఆ యొక్క లక్షణుడు వేటు వేయగా నీ కుమారుడు మరణించాడు. నేను ఆకాశవాణి పంపుతున్నాను. నీకు ఎట్లా అంటారమ్మా నీకు ఎట్లా
ఆ రామలక్ష్మణులు ఎచ్చట ఉన్నారో నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని మోసగించి వచ్చేదాను. కానీ నేను ఈ వేషమున పోతే నన్ను నమ్మజాలరు. శృంగారమైన వేషం ధరించుకొని వెళ్ళి వాళ్ళను మోసగించి వచ్చేదాను. సుకుమారి వినవే నన్ను సుగంధని అందురే, 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 సుకుమారి వినవే నన్ను సుకుమారి వినవే నన్ను సుగంధని అందురే, సుకుమారి వినవే నన్ను సుగంధని అందురే, సుకుమారి వినవే నన్ను తండ్రి దూరు రండి రావణ రామలక్ష్మణులు ఎచ్చట ఉన్నారో నా కనులకు తానరాజే ఉన్నారు కదా ఈ భ్రమంతరం. కానీ ఈ వీధి నుంచి పోయేదాన్ని. శ్రీ మనోహర రామచంద్ర, శ్రీ మనోహర రామచంద్ర, మదన సుందర నన్ను బ్రోవరా, దిక్కు నీవే దీనురాలునై, ముక్తి వేడుతూ మొర వినవేరా, పార్వతీ శతక పాలన చేయుము, దూరము చేయుము ఓ దేవానను, శ్రీ మనోహర రామచంద్ర, మదన సుందర నన్ను బ్రోవరా, దిక్కు నీవే దీనురాలునై. ఆహా, అక్కడ ఎవరో కనబడుతున్నారే. ఒకసారి ఇది నన్ను పలకరించేది కదా. ఓయ్ ఓయ్, నువ్వెవరు ఈ వనంతరంలో?
పోయి నువ్వెవరు ఈ వనంతరంలో ఒంటరిగా ఉండడానికి కారణం ఏంటి? నువ్వెవరో ముందు తెలుపు కదా. నేను లంకాపురము పరిపాలించేటి రావణి బ్రహ్మ చిన్ని చెల్లెలను. నా పేరు సుగంధి అనంది. మీరెవరో చెప్పవా? ఓహో, నేను తెలుపుదా నేను? గట్టిగా మాట్లాడు. దశరథుని పెద్ద కుమారుడా, దశరథుని పెద్ద కుమారుడా, తరిణి అంశజుడా, నీ సాక్షి నా భార్య సూత్రావద గామి మా తండ్రి ఆజ్ఞసే కదలిటకు వసినాడను కాంతర వనవాసమునకు. రామచంద్ర మహారాజును కాంతమని అయోధ్యనగరం పరిపాలించేటి దశరథ మహారాజు పెద్ద కుమారుడైన నా నామం శ్రీరామచంద్రుడు అందరూ. నీవెందుకు ఎందుకు ఎవరు చెప్పు? ఓహో, మీరేనా శ్రీరామచంద్రుడు అంటే? రామనామం పలుమారు విన్నానే గాని నా నేత్రంతో ఎప్పుడు చూడలేదు. ఆహా, ఇతని రూపలాభాలు ఏమని వర్ణించును? నీది మేఘ ఛాయ గలవాడు, నిజ రూప గలవాడు, సరుగు వీపుల మచ్చ నెరుగువాడు, పచ్చ విలుతులు కన్నా మొచ్చు ప్రేమము గలుగువాడు, ఇతడు నాకు నేనత్త గుడికితడే. ఇతని రూపలాభాలను చూస్తే నా మనసు ఎంతో హాయిగలుగుతున్నది కదా. కానీ రఘునందన, ఒక మాట. ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ. నిన్ను చూడవంటి నలుగురు వంటిని, నిన్ను చూడవంటి నలుగురు వంటిని, నిన్ను చూడవంటి నలుగురు వంటిని, నిన్ను చూడవంటి నలుగురు వంటిని, నిన్ను వలచి ఉంటుంది నలుగురు వంటిని, నిన్ను వలచి ఉంటుంది నలుగురు వంటిని. ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ. రఘునందన, నిన్ను చూసినంతలో నా మనసు నిన్ను ప్రేమిస్తున్నది. నన్ను తెల్లాడి నన్ను వివాహం. సీత నాకున్నది నాది నీవేలానే, సీత నాకున్నది నాది నీవేలానే, సీత నాకున్నది నాది నీవేలానే, సీత నాకున్నది నాది నీవేలానే, నాది నీవేలానే నాయమ్ము తెలియాలే, నాది నీవేలానే నాయమ్ము తెలియాలే, నాది నీవు తెలియాలే నాయమ్ము తెలియాలే, నాది నీవేలానే నాయమ్ము తెలియాలే. ఓహో, కాంతమని నాకు సీతాదేవి ఉన్నది, నీవు నాకెందుకు? వెళ్ళి ఎడిలిపోము కదా. సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము. నీవు నా కోరికలన్నీ నిక్కముగా తీర్చుమయ్యా, నీవు నా కోరికలన్నీ నిక్కముగా తీర్చుమయ్యా, నీవు నా కోరికలన్నీ నిక్కముగా తీర్చుమయ్యా, నీవు నా కోరికలన్నీ నిక్కముగా తీర్చుమయ్యా. రఘునందన, ఆ సీతాదేవిని విడిచిపెట్టి నా కోరికలను తీర్చుము. స్వామి దూరముడు కదా. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండగట, ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండగట,
బాధకు తాళ ఓ కమలా నయనుడా విరహ బాధకు తాళ ఓ కమలా నయనుడా మన్మథావనంబులు మరియెట్లు రమణ మన్మథావనంబులు మరియెట్లు రఘునందన నీ మన్మథ బాణములకు తాళలేకపోతున్నాను నన్ను చేపట్టు రమ్ము నవ మన్మదాతారా నన్ను నన్ను పెళ్ళాడావా రాఘవా నీకు న్యాయము రాజయ్యో రాఘవా 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 నన్ను పెళ్ళాడకు గమ్ము వలదు వలదు పోవే భామిని ఇంత అలడు వెంకట మంద భామిని వలదు వలదు పోవే భామిని ఇంత అలడు వెంకట మంద భామిని వలదు వలదు పోవే భామిని ఇంత అలడు వెంకట మంద భామిని వలదు వలదు పోవే భామిని ఎదురే భామిని ఎంత వలన నా పైకి వచ్చినావు ఇది నుంచి వెళ్ళిపోండి కదా మల్లె పూల హారమే సెదా నీకు మంచి గంధం కాలము సెదా మల్లె పూల హారమే సెదా నీకు మంచి గంధం కాలము సెదా మల్లె పూల హారమే సెదా నీకు మంచి గంధం కాలము సెదా మల్లె పూల హారమే సెదా నీకు మంచి గంధం కాలము సెదా మల్లె పూల హారమే సెదా చల్లగా నాతో నీ సరసములాడయ్యా నాతో నీ సరసములాడయ్యా చల్లగా నాతో నీ సరసములాడయ్యా చల్లగా నాతో నీ సరసములాడయ్యా మల్లె పూల హారమే సెదా నీకు మంచి గంధం కాలము సెదా మల్లె పూల హారమే సెదా నీకు మంచి గంధం కాలము సెదా మల్లె పూల హారమే సెదా నీకు మల్లెపూల హారమేసి మంచి గంధముతో పూజ చేసేదారు మల్లె పూల హారమల్లనే నీదు మంచి గంధం పూజలల్లనే మల్లె పూల హారమల్లనే నీదు మంచి గంధం పూజలల్లనే మల్లె పూల హారమల్లనే
నీ వంశన వాటితో సుఖించి నువ్వు ఉండు కదా నా పైకి మాత్రం రాకు దూరం మాట్లాడకు రామా నా మనవి నీ మన